ఇంత చదివినా డిగ్రీలే వచ్చాయి, పాండిత్యం రాదండి, డిగ్రీలే వస్తాయి. పాండిత్యం ఎలా వస్తుంది అంటే మనకున్న సమయాన్ని జీవితాంతం చదువుతూనే ఉండాలి. ఎంతవరకు చదవాలంటే తెలుగులో చెబుతారు చచ్చే వరకు చదవాలంటారు. ఎంతవరకు వల్లి వేయాలంటే వచ్చే వరకు వల్లి వేయాలంటారు. వల్లి వేయడం అంటే కంఠస్థం చేయడం, గెటింగ్ బై హార్ట్. ఎంతవరకు వల్లి వేయాలి? ఏదైనా లెక్కల సూత్రాన్ని కానీ, తెలుగు పద్యాన్ని కానీ, ఇంగ్లీష్ పోయమును కానీ, దేన్నైనా ఎంతవరకు వల్లి వేయాలంటే వచ్చే వరకు వల్లి వేయి. ఎంతవరకు ఏమిటి? 3 సార్లు 4 సార్లు లెక్క ఉంటుందా? నీకు వచ్చే వరకు వల్లి వేయి. చదువు ఎంతవరకు చదవాలంటే చచ్చే వరకు చదవాలి అంటారు. దానికి అంతు లేదు. ఉపాధ్యాయులైనా, అధ్యాపకులైనా, ఆచార్యులైనా చదువుతూ ఉండాల్సిందే. అంత దీక్షతో చదవాలి. అలాగే రామలక్ష్మణులు చదువుకున్నారు. అంతేకాదు తర్వాత విశ్వామిత్రుడు కూడా వెళ్ళారు. 13 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత విశ్వామిత్రుడు కూడా వెళ్ళారు. ఆయన అక్కడ గడ్డి పక్క మీద పడుకోబెట్టాడు. అరణ్యంలో ఏముంటాయి? పరుపులు ఉంటాయా? ఏసీ రూములు ఉంటాయా? ఆయనకే లేదే. గడ్డి పక్క మీద పడుకోబెట్టాడు. చాలా బాధపడ్డాడు పాపం ఆయన. అయ్యో ఇదేమిటిది, చక్రవర్తి కుమారులను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాను నేను, వీళ్ళు తర్వాత ఎంత పాపం ఎన్ని ఇబ్బందులు పడతారో, దశరథ మహారాజు పంపనంటుంటే పంపమని చెప్పాను నేను, వీళ్ళనేమో గడ్డి పక్క మీద పడుకోబెట్టానని ఆయన చాలా బాధపడ్డాట. ఎంత బాధపడ్డాడు అంటే కటిక నేల మీద కమలాక్షుడు పరుండే ప్రక్కగూడ అతని ప్రక్కబండి అనుకున్నట్టు విశ్వామిత్రుడు. కమలాక్షుడు కదా ఆయన, మామూలు రాముడు కాదు కదా, వైకుంఠం నుంచి దిగిన విష్ణుమూర్తి కదా. విష్ణుమూర్తి భూమండలం మీదకి వస్తే నేను గౌరవించే విధానం ఏదైనా గడ్డి పక్క మీద పడుకోబెట్టానని అనుకున్నట్ట. ఆయనకు ఆదిశేషుడు పక్క కదా వైకుంఠంలో, తన మంత్రశక్తి అంతా ఉపయోగించి అపరస్వర్గాన్ని సృష్టించినట్టుగా ఆదిశేషుడిని కిందికి తీసుకొద్దామన్నట్ట. నిద్రపోతున్న లక్ష్మణుడు నవ్వు నవ్వాట. నేనెవన్నయ్యా ఆదిశేషుడు కదా, నువ్వు తీసుకొచ్చేది ఏమిటి కూడా అని. రాముడు విష్ణుమూర్తి అవతారం అయితే లక్ష్మణుడు ఆదిశేషుడు అవతారం. నాకేం పని లేక వచ్చానా ఇక్కడికి, మా అన్నయ్య పక్కన నేను పడుకుంటే నువ్వు నన్ను పైనుంచి తీసుకొస్తావేమిటయ్యా అన్నట్ట. కటిక నేల మీద కమలాక్షుడు వరుండే ప్రక్కగూడ అతని ప్రక్కబండి. ఎవరన్నా ప్రక్క మీద పడుకుంటారు, రాముడు పక్కన పడుకున్నాడు. ఆయన పక్క ఆదిశేషుడు, ఆయన పక్కన ఈయన పడుకున్నాడు. విశ్వామిత్రుడు అప్పుడు చూసుకుని విశ్వామిత్రుడు అయ్యయ్యో పడుకుందామంటే పక్క కూడా ఈయన పక్కనే ఉంది, ఇద్దరూ గడ్డి పక్కలో పడుకున్నారని కథలు చెప్పు ఋషికి కదిలిపోయెను గుండె. పోనీ కథలు చెబితే పిల్లలు ప్రశాంతంగా పడుకుంటారు కదా అని గంగావతరణం కథ, శివపార్వతుల కథ, రకరకాల చరిత్రలన్నీ చెబుతుంటే అలా జోలపాడుతుంటే ఆ నిద్రలో రామచంద్రమూర్తి ఆ నవ్వు నవ్వేట. ఏమిటా నవ్వు అంటే కటిక నేల మీద కమలాక్షుడు పరుండే ప్రక్కగూడ అతని ప్రక్కబండి. కథను చెప్పు ఋషికి కదిలిపోయెను గుండె, కథను నడుపువాడు కదలకుండే. ఇంత కథని నడిపించారు బాలరాముడు నవ్వు నవ్వేటంటే మహర్షి 13 ఏళ్ల వయసులో గడ్డి మీద పడుకున్నామని బాధపడిపోతున్నావు, ఇక ముందు ముందు ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకేం తెలుసయ్యా. నువ్వే వెళ్ళి నాకు పెళ్లి చేస్తావు, సీత అనే అమ్మాయినిచ్చి, ఆ తర్వాత పట్టాభిషేకం అంటారు, పొద్దున్న సాయంత్రానికి వనవాసం అంటారు. ఈ సినిమా అంతా నాకు ముందే తయారైందయ్యా, నాకు తెలుసయ్యా, అవన్నీ భరించాలి కదా. తీరా చేసి వనవాసానికి వెడితే 13 ఏళ్ళు బాగా సాగుతుంది. తర్వాత ఎవడో రాక్షసుడు ఇవిడిని ఎత్తుకుపోతాడు. ఎంత యుద్ధం చెయ్యాలో ఏం జరుగుతుందో నీకేం తెలుసు. అన్ని కష్టాలు ముందుంటే ఈ చిన్న కష్టానికి ఎందుకంత చెలించిపోతున్నావయ్యా అని నిద్దట్లో నవ్వు నవ్వేట. అది రామచంద్రమూర్తి నుంచి మనం నేర్చుకోవాలి. కష్టాలని చిరునవ్వుతో స్వాగతం చెప్పాలి. కష్టం వచ్చింది అంటే సుఖం సిద్ధంగా ఉందన్నమాట.